ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం రెండు కళ్ళుగా చేసి ఆయన పరిపాలించారు. ఆయన విద్యకు సంబంధించి మరి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అని చెప్పి, మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని, మరి అదేవిధంగా ఐఐటీని తీసుకొచ్చారు, ట్రిపుల్ ఐటీలు తీసుకొచ్చారు, మరి అదేవిధంగా మరి వృత్తి విద్యా కళాశాలను ఎన్నో తీసుకొచ్చారు, జేఎన్టీయూలు కాలేజీలు జిల్లాకు తీసుకురావడం జరిగింది. అనేక రకాలుగా ఐటీ రంగాన్ని ప్రోత్సహించి పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ కూడా హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగింది అన్ని రకాలుగా కూడా. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అంటే వైఎస్ అంటే ఓ నమ్మకం, వైఎస్ అంటే ఓ ఆశయం, వైఎస్ అంటే ఓ భరోసా. ప్రతి మనిషికి కూడా, ప్రతి విద్యార్థికి కూడా భరోసా ఇచ్చారు ఆయన. ఈరోజు గ్రామాలకు వెళ్ళి మనం చూస్తే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ప్రతి ఒక్కరు కూడా మాకు ఇది చేశారు, మాకు ఇది చేశారు, మాకు ఇది చేశారని చెప్తారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అయితే మరి ముఖ్యంగా మాకు వాళ్ళ గుండెలు చూపించి బైపాస్ సర్జరీ చేయించుకునే వాళ్ళు మా గుండెల్లో ఆయన ఉన్నాడని చెప్పే పరిస్థితి చూస్తా ఉన్నాం. విద్యార్థులు చూస్తే కొన్ని లక్షల మంది మన రాజశేఖర రెడ్డి గారి వల్ల మేము ఇంజనీర్లమయ్యాం, మేము డాక్టర్లమయ్యాం, మేము ఈ చదువుకున్నాం. ఈరోజు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో, పెద్ద పెద్ద వేరే దేశాల్లో, అన్ని దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తూ ఈరోజు సంపాదించుకుని వాళ్ళ కుటుంబాలకు ఈరోజు ఒక వెలుగుగా ఉండే పరిస్థితి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూసాం. ఈరోజు విద్యార్థి మీద మరి ఈరోజు బకాయిలు కాలేజీలకు చెల్లించకపోయినా చెల్లించినా ఈరోజు విద్యార్థి మీద ప్రభావం పడుతుంది. ఇవాళ గతంలో మనం చూసాం, యాజమాన్యాల వేధింపుల వలన 40,000 కట్టాలని వేధించారు. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వరలక్ష్మి అనే అమ్మాయి అడిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి కడతారు, వాళ్ళు కట్టలేకపోతే అమ్మాయి ఆ వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకోవడం చూసాం. మరి ఈరోజు మరి దీక్షలు అన్నప్పుడంతా కూడా చెప్తా ఉంటారు. ఈరోజు మళ్ళా దీక్ష అన్నప్పుడు పితాని సత్యనారాయణరావు గారు చెప్తా ఉన్నారు, మేము అన్ని సక్రమంగా ఇస్తా ఉన్నాం, మేము ఈరోజు ఎందుకు వైఎస్ఆర్సీపీ చేస్తా ఉంది, దీక్షలు చేస్తా ఉంది, వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ కాలేజీలకు మరి కొమ్ము కాస్తా ఉందని చెప్తా ఉన్నారు. ఇవాళ కార్పొరేట్ కాలేజీలకు వైఎస్ఆర్సీపీ కొమ్ము కాసే పార్టీ కాదు, ప్రజల పక్షంగా ఉండే పార్టీ ఇది. ప్రజల సమస్యల్లో ఉండేది వైఎస్ఆర్సీపీనే. మరి ఇంతవరకు కూడా మనం చూస్తే మరి మొట్టమొదటిగా 2011 ఫిబ్రవరిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇక్కడ వారం రోజులు దీక్ష చేయడం జరిగింది ఫిబ్రవరిలో. ఆ రోజు దీక్షకు వచ్చేటప్పుడు కూడా నేను అడిగాను, వారం రోజులు నాన్న, వారం రోజులు ఏమి తినకుండా ఉంటావా ఎట్లా అని అంటే, అయినా కూడా పర్వాలేదమ్మా, విద్యార్థులకు కొంచెం మేలు జరిగినా పర్వాలేదని చెప్పి ఆయన వారం రోజులు దీక్ష చేయడం జరిగింది. మరి 2012 మరి జనవరిలో మరి రాష్ట్రమంతటా కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఫీజు ధర్నా అది ఒంగోలులో జగన్ బాబు పాల్గొనడం జరిగింది. మరలా 2012 మరి ఆగస్టులో ఏలూరులో 2 రోజులు నేను దీక్ష చేయడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ దీనికోసం. మరి అంతేకాకుండా లాస్ట్ మరి 2012 సెప్టెంబర్లో ఆ రోజు కూడా ఇందిరా పార్కులో ఇదే ప్లేస్లో 2 రోజులు దీక్ష చేయడం జరిగింది. ఇన్ని దీక్షలు ఈ రోజు కూడా దీక్ష చేస్తున్నామంటే వాళ్ళు రివ్యూ చేసుకోవడం మొదలు పెడతా ఉన్నారు. ఇవాళ కనీసం ఈ మటుకైనా కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ దీక్ష ఉంది తీసేయడానికి భయపడతా ఉన్నారు. అది ఎందువల్ల భయపడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ దీన్ని ప్రాముఖ్యతగా తీసుకుని విద్యార్థుల పక్షంగా పోరాడే పార్టీగా ఇది ఉంది. ఈరోజు చూస్తా ఉన్నాం మనం. ఈ 4 ఏళ్లలో కూడా మరి ప్రజలకు ఏం మేలు చేస్తా ఉంది ప్రభుత్వం అంటే మరి చెప్పలేని పరిస్థితి ఉంది. ఇవాళ సమస్యలకు నెట్టివేసే పరిస్థితి, ప్రజలకు వచ్చిన సమస్యలకు జవాబు చెప్పే స్థితిలో లేదు ప్రభుత్వం. ఇంకా జటిలమైన సమస్యలు కల్పిస్తా ఉంది, ప్రజలకు కష్టాలను ఇంకా ఎక్కువ కష్టాలను తీసుకొస్తా ఉంది. ఇవాళ ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు, ఏ ఒక్కరికి కూడా ఏ ప్రాంతం వారికి కూడా న్యాయం చేసే పరిస్థితి ఈరోజు లేదు. అయినా కూడా మనం వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజల పక్షంగా ఉంటుంది, వీళ్ళ కష్టాల్లో సమస్యల్లో కూడా అన్నిట్లోనూ మీ ముందు ఉంటుందని, ఇంకా పోరాటం చేస్తుందని మీకోసం మరి జగన్ బాబు నాయకత్వంలో మరలా మనం రాజశేఖర రెడ్డి గారు సువర్ణయుగం తెచ్చుకుంటే, రాజశేఖర రెడ్డి గారు విద్యార్థుల పట్ల ఏ విధంగా ఆలోచించారో, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఒక విప్లవం లాగా వచ్చింది, ఒక ఉద్యమం లాగా వచ్చింది. ఆ రోజు విద్యార్థులకు కొన్ని లక్షల మంది చదువుకుని వాళ్ళ కుటుంబాల్లో ఒక వెలుగులాగా ఉండిపోయింది, చీకటికి చరమాంకం పలికారు ఆయన. అదేవిధంగా జగన్ బాబు నాయకత్వంలో మళ్ళా రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో విద్యార్థులకు తప్పకుండా మేలు జరుగుతుందని, అన్ని విషయాల్లో కూడా సంపూర్ణంగా మీరు ఏ చదువు కావాలంటే ఆ చదువు ఆ రోజు చదివిస్తాడు జగన్ బాబు అని కూడా మీకు అందరికీ చెప్తూ, మరి ఈరోజు దీక్షలో మరి మీరందరూ కూడా పాల్గొనాలని, రేపటి సాయంత్రం వరకు కూడా మీరందరూ ఉండాలని, దీక్షకు మనము ఈ దీక్ష నేను చేయడమే కాకుండా మీరు చేస్తా ఉన్నారంటే ప్రభుత్వం భయపడుతుంది, మీరున్నారంటే ప్రభుత్వం భయపడుతుంది. ప్రభుత్వం భయపడే దానికోసమైనా కూడా మీరందరూ దీక్షలో పాల్గొనాలని, మరి ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళందరి విద్యార్థులందరినీ కూడా కదిలి రావాలని, ఈ దీక్ష బలం ప్రభుత్వానికి చూపించాలని కోరుతూ
దీక్షకు నేను కూర్చుంటున్నాను. మీరందరూ కూడా పాల్గొనాలని ఆశిస్తున్నాను, కోరుతున్నాను కూడా.